మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ దిన ధ్యానములో మీరు నాతో ఉండి మీ మాటలను నాకు వినిపింప చేయండి. మీ మాటలలో ఉన్న వాస్తవాన్ని, విలువైన సత్యాన్ని నేను గ్రహించుకొని నా విశ్వాసాన్ని కాపాడుకొనున్నట్లు మీ కృపను నాకు దయచేయి ప్రభువా. మీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం, సహాయం నాకు దయచేయి ప్రభువా అని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఉన్నాం. ప్రభువా, మీ కృపలో మమ్మలను బలపరుస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకొనుచు ఉన్నాం. ప్రభువా, మీ కృపలో, మీ కనికరములో, మీ సన్నిధానములో, మీ సహాయములో మీరే మమ్మలను బలపరచమని, నిదాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి మేలైన వర్తమానమును మాకు వినిపింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో చేరువచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ఇలాగున మనం ధ్యానం చేసుకోవటానికి మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, ఎంత ఆశ్చర్యమైన విషయం ఏమిటో, ప్రతిరోజు మన ఇంట్లో వైట్ రైస్, తెల్లన్నం ఉంటుంది. వైట్ రైస్ ఒకటే అయినా అందులో మనం కలుపుకునే కూర మాత్రం ప్రతిరోజు రోజుకో రకం మారుతూ ఉంటుంది. ఆదివారము లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజులు వచ్చినప్పుడు తెల్లన్నం కూడా కొంత రంగు వేసుకుంటుంది. కొంత ఎందుకు ఈ ఆలోచన నేను మీకు తెలియజేస్తున్నానంటే, మనము ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఉన్నాం. ప్రతిరోజు ఒకే సందేశాన్ని లేదా ప్రతిరోజు ఒకే అంశాన్ని కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలువైనటువంటి సత్యాలను మనము వాక్యంలో నుండే నేను ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక మీరందరూ చక్కగా వింటున్నారని నమ్మి దేవునికి నేను స్తుతి చెల్లిస్తూ, ప్రతిరోజు తెల్లన్నంగా మీరు స్వీకరిస్తున్నారు లేదా ప్రతిరోజు బిర్యానీ, మామూలు బిర్యానీ, బాసుమతి బిర్యానీ లేదా ధమ్ బిర్యానీ మీరు ఎలాగున ఆస్వాదిస్తున్నారో నాకు తెలియదు, కానీ నా మట్టికి నేనైతే ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మీకు ఇవ్వగలుగుతూ ఉన్నాను అని. నా భాషలో శ్రేష్టమైన మాటకు అర్థం వేరు. అందుకని శ్రేష్టమైన వాక్యాన్ని నేను మీకు ఇవ్వగలుగుతూ ఉన్నానని నమ్మి దేవునికి నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, వాక్యంలోనికి వెళదాం. మనం ధ్యానం చేసుకుంటున్న ప్రవక్త ప్రజలు గ్రంథము ఏమిటండి? యోవేలు గ్రంథము అనండి. యోవేలు గ్రంథములో ఏ ప్రవక్త? యోవేలు ప్రవక్త ఏ ప్రజల గురించి వింటూ ఉన్నాం? ఇశ్రాయేలీలు లేదా యూదా ప్రజలు గురించి మనం వింటూ ఉన్నాం. ఏ పుస్తకము నుండి ఇశ్రాయేలీలు చెరపట్టబడిన వారిగా ఉన్నారు? నెహెమ్యా కాలము నుండి లేదా నెహెమ్యా గ్రంథము నుండి యూదావారు, ఇశ్రాయేలీలైన వారు మందిరము పాడైనప్పటి నుండి వారందరూ చెరపట్టబడినటువంటి వారుగా ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం.
ప్రీ ఎగ్జైల్ అని ఒకటి, ఎక్సైల్ అని ఒకటి. అనగా చెరపట్టబడక ముందు ప్రవక్తలు వేరు, చెరపట్టబడినటువంటి తరువాత ప్రవక్తలు వేరు. ఈ విషయాలు కొన్ని ఇవి బండగా మీరు గుర్తుపెట్టుకోవలసిన కొన్ని సందర్భాలన్నమాట. అయితే యోవేలు గ్రంథంలో చాలా విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. మొదటి రోజున ప్రవక్త పరిచయాన్ని మనం విన్నాం. నిన్నటి దినాన్న దేవుడు యూదా ప్రజలను ఎలాగున ఉండాలని కోరుకున్నాడో, ఎలాగున ప్రజలు ఉండాలని దేవుడు ఆశించాడో, ప్రజలు ఏ పరిస్థితులలో ఉంటే దేవుడు ఎలాగున ప్రతిస్పందిస్తూ ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా మీరు గమనిస్తున్నారని నమ్మి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ రాత్రి మరికొన్ని ఆత్మీయమైన విషయాలను మనం ఆలోచన చేసేదానికి బదులుగా దేవుని యొక్క ఈ యొక్క యోవేలు గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని మనం నిన్నటి రోజున సుమారుగా మనము పూర్తి చేసుకున్నాం. ఏమని అనంటే, ఆ ఊరిలో ఉన్న వారందరితో, ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? పెద్దలారా అని, దేశపు కాపురస్తులారా అని, ద్రాక్ష తోట కాపులారా అని, దేవుని పరిచారకులారా అని ఇలాగున సంబోధన చేస్తూ ప్రతి ఒక్కరితో గుచ్చి దేవుడు మరీ మాట్లాడాడు అని వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నాం. అందుకనే అలాంటి వారందరూ ఎందుకు ఆ పరిస్థితి కలిగింది, ఎందుకు వారు అలాగున బలహీనులయ్యారు అని అంటే, చెరపట్టబడ్డారు. మీరు ఇంకో విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవలసిన సందర్భం ఏమిటి అని అంటే, చెరపట్టబడిన తరువాత అనగా యెరూషలేము నుండి యూదా ప్రజలు ఇశ్రాయేలీలందరినీ చెరపట్టుకొని తీసుకొని పోతారు కొంతమంది శత్రు రాజులు. చెరపట్టి తీసుకొని పోయిన తరువాత వీళ్ళు ఎక్కడైతే చెరగా చేర్చబడి ఉన్నారో అక్కడ మనుషుల అలవాట్లకు వీళ్ళు అలవాట్లయిపోయారు. అనగా వారు అన్యులు ఉంటే అన్యులతో సహవాసం, అన్యులతో కలిసి ఆ ఆచారాలలో వీళ్ళు ఉండిపోవటం, అన్యులతో కలిసి ఆ క్రమాలు, ఆ విధానాలు, ఆ పద్ధతులలో ఉండిపోవటము దేవునికి కోపం కలిగించింది. ఇది మీరు మరొకటి గుర్తుపెట్టుకోవలసిన విషయం. దేవునికి కోపం ఎందుకు కలిగింది? ఎక్కడ ఉన్నారో దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా ఉండటం మానేశారు. ఎక్కడ దేవుని పిల్లలుగా ఉండాలో అక్కడ వారు ఆ నియమంలో ఉండటం మానేశారు. దేవుని క్రమాన్ని మానేశారు, దేవుని విధానాలు మానేశారు, దేవుని పద్ధతులు మానేశారు, దైవ సంబంధమైన విధానాలు ఇవన్నీ మర్చిపోయారు. ఇవన్నీ కూడా మర్చిపోయారు. దేవుని పిల్లలంగా దేవుని సన్నిధానంలో ఈ విషయాలన్నీ మర్చిపోతే అప్పుడు దేవునికి బాధ కలిగింది. ఏమండి, మరలా చెప్తున్నాను, దేవునికి ఎందుకు బాధ కలిగిందండి? ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి ప్రారంభం కూడా దేవునికి ఎందుకు బాధ కలిగింది? దేవుడు బాధపడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పిన మాటను వారు చెయ్యలేదు గనుక. దేవునికి ఎందుకు బాధ కలిగిందండి? లేదా దేవునికి ఎందుకు దుఃఖం కలిగింది? దేవుడు చెప్పిన మాటను వారు చేయలేదు. దేవుని మాట ప్రకారంగా వారు అనుసరించలేదు, దేవుని మాట ప్రకారంగా వారు నడుచుకోలేదు, దేవుని మాట ప్రకారంగా వారు ఏమాత్రం పాటించలేదు. అందుకే దేవునికి కోపం వచ్చింది. మన కుటుంబాలలో మనము కూడా తల్లిదండ్రులుగా మన పిల్లలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నప్పుడు వారిని సరిచేయటం విషయంలో, వారికి బుద్ధి చెప్పే విషయంలో, వారిని మందలించే విషయంలో మనకి కూడా కోపం వస్తుంది. మానవులమైన మనకే ఇంత కోపాన్ని కలిగినప్పుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు కోట్ల మంది మానవులకు ప్రతి దినము జీవాన్ని పోషిస్తున్న మహాదేవునికి కోపం రాకుండా ఉంటుందా? లేదా నీ పట్ల, లేదా నీ గురించి ఆయనకు బాధ కలగకుండా ఉంటుందా? ఇశ్రాయేలుల పక్షంగా, యూదుల పక్షంగా దేవునికి అదే కోపం. న్యాయాధిపతులను పంపిస్తే న్యాయాధిపతుల మాట విన్న వాళ్ళు ఎవరు కాదండి వీళ్ళు.
పైగా వీళ్ళు ఇదిగో మాకు రాజు కావాలి, మమ్మలను పరిపాలించడానికి, మమ్మలను ఏలటానికి మాకు రాజు కావాలని కోరుకొని మరి దరిద్రాన్ని కూడా తెచ్చుకున్నారు. దేవుని పరిపాలన మానేశారు. దేవుని యొక్క ఆధిక్యత పోయింది, మనుషుల ఆధిక్యత పెరిగిపోయింది. అందుకనే దేవుడు ప్రవక్తలను పంపించి ఆయన యొక్క సేవకులను పంపించి వారిని అందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి విలువైనటువంటి అధ్యాయాలలో ప్రవక్తల గ్రంథాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవునికి బాధ కలిగిన సందర్భాన్ని ఈ యోవేలు గ్రంథంలో యూదా ప్రజలను గురించి, ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవునికి బాధ కలిగిన మరో సందర్భాన్ని మనం చదువుకుందాము. చూడండి, 3వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. 3వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. ఆ దినములలో అనగా యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్యమగు ఇశ్రాయేలులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షముగా అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడెదను. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షరసము కొనుటకై ఒక చిన్నదాన్ని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి గదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి. నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళల్లో ఉంచుకొని యూదా వారిని, యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రీకీయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని త్వరగా మీ నెత్తి మీదకి రప్పించెదను. ఏమండి, చదివినప్పుడు మీకు బహుశా కొంత అవగాహన తక్కువ కలిగి ఉంటుంది. మీకు అవగాహన కొంత తక్కువ కలిగి ఉంటుందని ఆలోచన చేస్తూ ఉన్నాను. అయితే ఈ వివరణ మీకు జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తాను. వినండి ప్రియమైనటువంటి వారులారా, ఇది ఏమని వివరించాలో లేదా ఏమని అర్థం చెప్పాలో మీరు జాగ్రత్తగా ఆత్మీయంగా ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇశ్రాయేలీలేమో చెరపట్టబడి వారు చెదిరిపోయి అక్కడక్కడ ఉన్నారా? చెదిరిపోయిన చోట్లల్లో కూడా ప్రభువుని ఎరగని వారు, దేవుని భక్తిని ఎరగని వారు అన్యజనులు ఉన్నారా? అన్యజనులు ఉంటే ఈ యూదా ఇశ్రాయేలు వాళ్ళు ఏం చేశారు అంటే, అన్యజనుల యొక్క పద్ధతులు, అన్యజనుల యొక్క క్రమాలు, అన్యజనుల యొక్క విధానాలు వీరు అలవాటు చేసుకోవటం వల్ల ఇశ్రాయేలు యూదా ప్రజలు బట్టి దేవునికి బాధ కలిగింది. ఇప్పుడేమయ్యింది వినండి, వీళ్ళేమో పాడైపోయి వీళ్ళేమో దేవునికి దూరంగా జీవిస్తే ఏమండి, శిక్షించాల్సింది ఎవరిని? ఇశ్రాయేలు వారిని, యూదా వారిని శిక్షించాలి. ఆల్రెడీ వారు చెరలో ఉన్నారు. గమనించండి ప్రియమైన వారులారా, వీరికి బదులుగా దేవుడు ఎవరి మీద? అన్యజనుల మీద ఆయన ప్రతీకారము తీరుస్తూ ఉన్నాడు. వినండి ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన వాస్తవం ఏమిటంటే, ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు? యూదా ప్రజలైన వారు ఎక్కడ ఉన్నారు? వారు ఎక్కడ నుండి తీయబడ్డారో, ఎక్కడ నుండి వచ్చారో అలాగే ఉండాలి. కానీ వీరు అన్యుల వలె మారిపోయిన మీదట దేవుడు అన్యుల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఈ మాట మీకు అర్థమవుతుందా?
ఏమండి, నేను చెప్పే సత్యాన్ని మీరు గ్రహించగలుగుతూ ఉన్నారా? యూదా ఇశ్రాయేలు ప్రజలైన వారు చెరపట్టబడితే ఇతరుల వలె వీళ్ళు ఎందుకు మారిపోవాలి? అన్యుల వలె పద్ధతులు ఎందుకు మార్చుకోవాలి? వాళ్ళ వలె వీళ్ళు కూడా అన్యక్రాంతంగా ఎందుకు జీవించాలి? ఆ పద్ధతులు ఈ పద్ధతులలో వారు ఎందుకు వెళ్ళిపోవాలి? అందుకనే వీళ్ళు ఎలాగున అనగా అన్యులైనటువంటి వారు యూదా ఇశ్రాయేలు వారిని మార్చినందుకు దేవుడు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు? అన్యుల మీద. అదే అంటున్నాడు, ఇదిగో నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్య జనులతో వ్యాజ్యమాడెదను. ఇప్పుడు వినండి ప్రియమైన వారులారా, నీ భక్తి ఎలాంటిదో, నీ విశ్వాసం ఎలాంటిదో, లేదా నీవు నడుచుకున్నటువంటి క్రమం ఎలాంటిదో మీకే ఆశ్చర్యం కలిగించే విషయాన్ని చెప్తున్నాను. మీరు ఇతరులను, సపోజ్ ఉదాహరణకి ఏమండి, మనం ఒక ఊరు వెళతాం. ప్రతిరోజు మన ఇంట్లో ఉన్నప్పుడు లేవంగానే బైబిల్ చదువుతాము, బైబిల్ చదివిన వెంటనే ప్రార్థన చేసుకుంటాము. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం ఎప్పుడైనా పనులన్నీ అయిపోతే ఒక అర్ధగంట, అంటే ఇది నేను చెప్తున్నాను కానీ ఏమో ఇందులో ఎంతమంది ఇలా చేసేవాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. ఏమండి, ప్రార్థన అయిన తరువాత పనులన్నీ చేసుకొని మధ్యాహ్నం ఏదైనా కాస్తంత ఖాళీ ఉంటే అప్పుడు కూడా కుటుంబం క్షేమం కొరకు ప్రార్థన చేసుకొని రాత్రి ఎప్పుడైనా వీలైతే మందిరంలోనికి వచ్చి కాసేపు ఇలాగున మనము ఒక క్రమంలో జీవించామనుకోండి, ఎప్పుడో శుభకార్యానికి ఒక ఇంటికి వెళ్ళాం, లేదంటే మన బంధువుల ఇంటికి వెళ్ళాం. ఇప్పుడేమైంది చెప్పండి? ఇప్పుడేమైంది? వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతుంటే మనం ప్రార్థన ఎలా చేస్తామని ఆలోచన మనది. వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతుంటే మనం బైబిల్ ఎలా చదువుతామని ఆలోచన మనది. వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతుంటే ప్రార్థన కొరకు సమయం ఎక్కడ దొరుకుతుందని ఆలోచన మనది. ఇప్పుడు వినండి, మనం అక్కడికి వెళ్ళి మన క్రమాన్ని మనము మర్చిపోవటం వల్ల, మన క్రమాన్ని మనము చేయకపోవటం వల్ల మనను బట్టి దేవుడు అక్కడ వాళ్ళను శిక్షిస్తుంటాడట. బాగుందా ఈ పద్ధతి? అర్థమైందా అసలు? ఏమండి, మీకు ఏమన్నా అర్థమవుతుందా? గమనిస్తున్నారా? ఇక్కడ ఉండగా, మన ఇంట్లో ఉండగా, మన మందిరంలో ఉండగా మనకు క్రమం, మనకు విశ్వాసం, మనకు పద్ధతి, మనకు విధానం, ఇవన్నీ ఉంటాయి. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఏనాడైనా ఒక రాత్రి మన బంధువుల ఇంట్లో ఉండాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రార్థన ఉండదు, బైబిల్ ఉండదు, వాక్యం ఉండదు, విశ్వాసం ఉండదు, భక్తి మాటలు ఉండవు, భక్తిపరమైన ఆత్మీయ ప్రోత్సాహం ఉండదు, ఏముండదు. అక్కడికి వెళ్ళి మనం ఎలాగున ఉండటాన్ని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి మనం ప్రార్థన చేయలేకపోవటాన్ని బట్టి దేవుడు ఎవరికి శిక్ష వేస్తున్నాడు? అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటానండి, మనం ఎక్కడికి వెళ్ళినా మనకులాగే మనం ఉండాలి. చెప్పండి మాట. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, మన ఇంట్లో ఏ విశ్వాసం అయితే, ఏ పద్ధతి అయితే, ఏ క్రమాన్ని అయితే మనం ఆచరించామో అదే క్రమం మనం అక్కడ కూడా ఉండాలి. అలాగున నీవు చేయగలిగితే నీ విశ్వాసము వాళ్ళను మార్చగలిగి వారి కుటుంబంలో కార్యాలు చేయగలుగుతుంది. ఇప్పుడు నువ్వు వారి కుటుంబంలో అలాగున నీవు చేయలేదు కాబట్టి, వారిని బట్టి నీ విశ్వాసము పాడైంది కాబట్టి, నీవు చేయలేకపోయావు కాబట్టి, ఇప్పుడు నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు శిక్ష వేస్తూ ఉన్నాడు. ఇక్కడ జరిగింది అది. నువ్వేం చేశావు? నా మందిరంలో ఉపకరణాలన్నీ పట్టుకుపోయి నీ ఇంట్లోనూ నీ గుళ్ళోనూ పెట్టుకున్నావా? వీళ్ళందరి విశ్వాసమును కృంగిపోయినటువంటి వారిగా నువ్వు చేసావా? అందుకనే నీవు నాకేం చేసావు? అసలు నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? నీ విశ్వాసం ఏంటి? నీ భక్తి ఏంటి? నువ్వు చేసేది ఏమిటి? ప్రియమైన వాళ్ళారా, నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, 10th క్లాస్ చదివేటప్పుడు క్రిస్టియన్స్ క్లాసులో ఉన్నా కానీ వాళ్ళందరూ గుళ్ళకెళ్ళి బళ్ళుకొచ్చిన తర్వాత, ఏమండి, వాళ్ళందరూ గుళ్ళకెళ్ళి బళ్ళుకొచ్చిన తర్వాత బళ్ళో కూర్చొని
వీళ్ళందరూ కూడా మహాప్రసాదం అని పంచుకుంటారండి. ఇదిగోరా మా గుళ్ళో ప్రసాదం, ఇదిగోరా మా గుళ్ళో ప్రసాదం అని ఒక అట్టుపండు 4 ముక్కలు 6 ముక్కలు ఇలా ఒలిచి అందరికి ఇస్తే వాళ్ళ కళ్ళకద్దుకుని మహాప్రసాదంలాగా తింటూ ఉంటారు. జేమ్స్ గడి తినరా, ఆడికి ఎట్టకండి, ఆడు తినరా, ఆడికి ఎట్టకండి. ఎందుకు ఆడిని అడగటం కూడా వేస్ట్. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను? ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ అందరూ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వినండి ప్రియమైన వారులారా, కొన్ని లిక్కర్స్ తీసుకునే రెస్టారెంట్స్కి మీరు పెట్టుకుంటే నేను రాలేనండి అని అంటే కేవలం నన్ను బట్టి రెస్టారెంట్స్ను కూడా మార్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. పార్టీస్ మార్చుకున్న, బర్త్డే సెలబ్రేషన్స్ మార్చుకున్న పరిస్థితి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా? నువ్వెక్కడ ఉంటున్నావో, నువ్వెక్కడ జీవిస్తున్నావో, నీ విశ్వాసం ఎక్కడో, నీ భక్తి ఎక్కడ ప్రారంభమైందో, నీవెక్కడ ఉన్నా అదే క్రమంలో ఉండాలి. అలాగున్న వారు లేని పరిస్థితులను బట్టి దేవుడు వారిని శిక్షిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియమైనటువంటి వారులారా, అక్కడ అంటున్న మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన, దేవుడు వారిని పులికొలుపుతూ ఉన్నాడు, దేవుడు వారిని బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. చదువుకుందాం, 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనాన్ని చదువుకుందామా? అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులను సిద్ధపడి రావలను, మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పూటకత్తులు చెడగొట్టి ఈటెలను చేయుడి. ఈ మాట చదవండి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. ఎంత అద్భుతమైన మాట! బలహీనుడు ఏమనుకోవాలట? చెప్పాలి. బలహీనుడు ఏమనుకోవాలట? నేను బలాఢ్యుడను అనుకొని మీరు ఇప్పుడు యుద్ధానికి బయలుదేరండి. ఈరోజు మీరు యుద్ధానికి బయలుదేరాలి. ప్రతి బలహీనుడు ఒకవేళ వాళ్ళను బట్టి ఈ దినాన బలహీనులుగా ఉంటే, ఇతరులను బట్టి ఒకవేళ నీవు బలహీనమైపోతూ ఉంటే, ఈ దినాన ప్రతి బలహీనుడు ప్రేమతో నిన్ను బలపరుస్తూ ఉన్నాను. నీ బలహీనతలో నీవు బలాఢ్యుడుగా పోరాడటం నేర్చుకోవాలి. దేవుని వాక్యం అందుకునే అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు కూడా అంటాడు కదా, ఇదిగో నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, దేవుడు ఎంత తన ప్రజల పట్ల వారు పాడైపోయారని, వారు బలహీనులైపోయారని, లేదా వారు పరిస్థితిలో విశ్వాసంలో కృంగిపోయారని దేవుడే వారిని అక్కడ చదువుతున్నప్పుడు యెహోషాపాతు అనేటువంటి ఆ పొలములోనికి, ఆ లోయలోనికి వారిని అందరినీ అక్కడికి రప్పించి ప్రియమైన వారులారా వారితో యుద్ధాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకటే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానండి. ఎవరిని బట్టి కూడా నీవు విశ్వాసంలో బలహీనం అవసరం లేదో, ఎవరిని బట్టి కూడా నీవు వాక్యాన్ని చదవటం మానేయక్కర్లేదు, ఎవరిని బట్టి కూడా నీ ఆత్మీయ క్రమాన్ని నీవేమి తగ్గించుకొని అవసరం లేదు. ప్రియమైన వారులారా, నిన్ను బట్టి వారు ప్రోత్సహించబడాలి, నిన్ను బట్టి వారు విశ్వాసములో బలపడాలి, నిన్ను బట్టి ప్రియమైన వారులారా నీ కుటుంబీకులు కానీ, నీ బంధువులు కానీ నీ విశ్వాసము ఇతరులను ఆత్మీయతలోనికి బలపరచబడగలగాలి. బలహీనుడు నీవు ఏమనుకోవాలి? చెప్పాలి. ఏమనుకోవాలి? నేను బలాఢ్యుడను అనుకోవాలి. చెప్పండి అందరూ కూడా. అలాగని దెబ్బలాటకు వెళ్ళమని కాదు, తన్నులు తన్నమని కాదు అర్థం.
నీవు దేవునిలో బలపడవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకనే వాక్యము తెలియజేస్తుంది ప్రియమైన వారులారా, దేవుని వాక్యములో ఇదిగో ఎంత ప్రభు ఆశపడుతూ ఉన్నారు. 11వ వచనం నుండి చదువుకుందాం. చుట్ల పట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమ సాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచిచ్చటికి రావలను. పైరు ముదిరినది, కొడవలు పెట్టి కోయుడి. గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లు పారుచున్నవి. జనుల దోషము అధికమయ్యింది, మీరు దిగిరండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఈ ఆత్మ సంబంధమైన ఆలోచనలను బట్టి మిమ్మలను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఒకవేళ నీ యొక్క దోషమును బట్టి లేదా నీ దోషం అధికమైపోయి బలహీనులుగా ఉన్నావేమో, ఈరోజు నేను బలవంతుడను, బలాఢ్యుడను మరలా నిన్ను నీవు పురికొల్పగలిగితే, మరలా నీ మనస్సును నీవు బలపరుచుకొనగలిగితే ప్రభువు నిన్ను ఖచ్చితంగా ఆయన నిన్ను నడిపించువాడై ఉన్నాడు. అందుకనే ప్రభు వారిని ఎలా కోరుకున్నాడండి? నిన్నటి రోజున విన్నాం. ప్రభు ఎలా కోరుకున్నాడు వారిని? మీరు మీరు చెప్పండి, మీరు కన్నీరు కార్చండి, అంగలార్చండి, రోదనము చేయండి. ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఇదిగో పంట పాడయింది, లేదా పంట ఇది ఎంత నాశనమయ్యింది. అక్కడ మనం చదువుతున్నాము కదా, గొంగళి పురుగు విడిచిన దానిని మిడతలు తినివేయుచున్నవి, మిడతలు తినిగా మిగిలిన దానిని పసర పురుగు తినివేయుచున్నది, పసర పురుగు తినగా మిగిలిన దానిని చీడ పురుగు తినివేయుచున్నది. ఇంకేముంది? రేపటి ఉదయకాల ఆరాధనలో ఈ వాక్యాన్ని మనం సందేశంగా వినబోతూ ఉన్నాం. ఆ చీడ పురుగు ఏమిటి? లేదంటే ఆ పసర పురుగు, లేదా గొంగళి, లేదంటే ఆ యొక్క మిడత, ఆ దండు, ఆ సమూహం ఏమి చేసింది? దేవుడు ఎందుకు ఈ ప్రస్తావన ఇక్కడికి తీసుకొని వచ్చాడు? యోవేలు గ్రంథములో ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొని వచ్చాడు? ఆ విషయాన్ని రేపు ఉదయకాల ఆరాధనలో మనం వినబోతూ ఉన్నాం. అందుకనే అంటూ ఉన్నాడు కదా, మీరు కన్నీరు విడువుడి, అంగలార్చుడి, రోదన చేయుడి అని అంటాడు కదా. 2వ అధ్యాయం 12వ వచనములు అంటాడు కదా, మీరు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఏమండి, వింటున్నారా? ఇప్పుడైనను దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఒక మంచి ఆలోచన ఇస్తూ ఉన్నాడు. ఏమండి, నేను మరలా చెప్తూ ఉన్నాను, ఆయనను ఆరాధించే సమయం, ఆయనను ఆరాధించే అనుకూలమైన సమయం మనందరికీ ఉండగానే వినియోగపరుచుకోవాలి. నీ జీవితంలో ఏమండి, నేను ఒకటే చెప్తానండి, లేవలేని పరిస్థితి అయితే ఏమో కానీ ఈ మాట వినాలి అందరూ కూడా. లేవలేని పరిస్థితి అయితే ఏమో కానీ, మరణము నుండి లేదా మంచం మీద నుండి లేవలేని పరిస్థితి అయితే ఏమో కానీ, మిగతా పరిస్థితులలో ఎట్టి స్థితులలో కూడా దేవునికి దూరం కావద్దు. లేవలేని పరిస్థితి అయినా కానీ ఆయనను విడిచిపెట్టడం మాత్రం అది భావ్యం కాదు అని తెలియచేస్తున్నాను. ఏదైనా వినండి ప్రియమైన వారులారా,
భూమి మీద ఏదైనా సమకూర్చుకున్న భూమి మీదే ఉంటుంది. భూమి మీద మనం బ్రతికి ఉండగా పరలోకంలో మనం సమకూర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. అవి మనం సమకూర్చుకోగలిగితే అది మన మరణము తరువాత మనము పరలోకములో ఆయన సన్నిధానములో చేరుకునే వారంగా ఉంటాం. భూమి మీద బ్రతికి ఉండగానే నీ ఆనందాన్ని, నీ అవసరతను, నీ రాబడిని, నీ అక్కరలను, నీ అప్పులను చూసుకుంటూ అయ్యో ఆదివారమే పనండి, ఆదివారమే ఇదండి, మరి దేవునికి నీవు చేసిన త్యాగమేది? ప్రతిరోజు నీ కొరకేనా? ఏమండి, మరలా చెప్తున్నాను, ప్రతిరోజు నీ కొరకు, నీ ఆనందం కొరకు కష్టపడటమేనా? దేవుని సన్నిధానంలో గడిపి దేవునిని ఆనందపరిచే సమయం ఏది కూడా లేదా? ఇవ్వలేవా? అటువంటి సమయాన్ని కేటాయించలేవా? ఆ రోజు మనం సంపాదించుకునే కూలీ లేదా జీతము కంటే నీవు దేవుని మందిరములో ఉండుట ద్వారా పరలోకములో కలిగే ఆనందం ఎవరిస్తారది? పరలోకంలో దేవుడు నిన్ను చూసి ఆనందించే ఆనందం ద్వారా నీకు కలిగే ఆశీర్వాదం ఎవరిస్తారు? ఏ కూలికి ఎంచగలవు? ఏ జీతానికి ఆ ఆనందాన్ని, దేవుని సంతోషాన్ని నీవు ఈక్వల్ చేయగలవు, సమానపరచగలవు? ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దైవ సంబంధమైన ఆత్మీయ జీవితంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇదిగో ఇప్పుడైనను ప్రతి బలహీనుడా నీవేమనుకోవాలి అనరామండి? ఏమనుకోవాలి? వెనక ఉన్నవారు చెప్పండి, ఏమనుకోవాలి? మనము ప్రతి బలహీనమైన సమయంలో ప్రభువు నన్ను బలపరచడానికి నేను బలాఢ్యుడను అని అనుకోవాలి. అందుకే ఒక శ్రేష్టమైన వచనాన్ని చదివి మనము ముగించుకుందాం. 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనమా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు, భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలులకు దుర్గముగా ఉండును. ఏమండి, ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయముగా ఉండును, యెహోవా తన జనులకు దుర్గముగా ఉండును. ఈరోజు నా చివరి మాట ఏమిటో తెలుసా? దేవుడే, ఏమండి మాట వినండి, దేవుడే నేనే నీకు ఆశ్రయంగా ఉంటాను రా అని ఆయన పిలుస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? నీవిచ్చే ఆశ్రయం కన్నా దేవుని మందిరం ఎగ్గొట్టి నేను ఫంక్షన్లకి, పార్టీలకి, నా పనికి, నా జీతానికి నేను వెళ్ళటమే ప్రాముఖ్యం అని అనుకుంటున్నాం. ఆయన ఆశ్రయాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. దేవుడిచ్చే ఆనందాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆయన ఇచ్చే ఆనందాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకే వాక్యం తెలియజేస్తుంది, బలహీనులారా నేనే బలవంతుడనని నువ్వు అనుకొనగలిగితే వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, యెహోవా తన జనులకు, ఈ మాట నా వెనకాల చెప్పండి, యెహోవా, అందరూ చెప్పాలి యెహోవా, అందరూ చెప్పాలి యెహోవా తన జనులకు ఆశ్రయముగా ఉండును, యెహోవా తన జనులకు దుర్గముగా ఉండును. ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మన జీవితాలలో నేను తోడుంటానయ్యా, నేను బలపరుస్తానయ్యా, నేనే ఆశ్రయంగా ఉంటానయ్యా అని ప్రభు పిలుస్తూ ఉంటే
ఆయనను కాదని మనం దూరం వెళ్ళిపోతూ ఉన్నాం తెలుసా? ఆయనను కాదని మనం దూరం అవుతున్నాం తెలుసా? ఇశ్రాయేలీలు అలాగున, యూదా ప్రజలు అలాగున చేయటాన్ని బట్టి యూదా వారు నలిగారు. వీళ్లను నలిపిన అన్యులు కూడా నలపబడ్డారు. ఈరోజు మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తాన్ని బట్టి దేవునిని ఆశ్రయంగా అంగీకరిస్తావా? బలహీనుడా, నేను బలవంతుడను అని నీవు బలం సంపాదించుకోగలవా? ఇప్పుడైనను మించినటువంటిది ఏమీ లేదు. ఇప్పుడైనను ఆయన దృష్టిలో తగ్గి ఆయన కొరకు నీవు జీవించగలవా? ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, నేను బలహీనుడనే ఒక్క మాట అనగలవా? నీ మాట నన్ను బలాఢ్యుడిగా చేయగలుగుతుంది అయ్యా. నీ మాట నన్ను బలాఢ్యుడిగా మార్చగలుగుతుంది. బలహీనులారా, నేను బలాఢ్యుడను అని అనుకొనవలెను అంటావా? ఒక చిన్న మాట చేస్తావా? ఒక చిన్న ప్రార్థన. అయ్యా, నేను బలహీనుడనే, నా బాధలు నన్ను బలహీనపరుస్తూ ఉన్నాయి అయ్యా, నా కన్నీరు నన్ను బలహీనపరుస్తూ ఉంది అయ్యా, నా శోధనలు నన్ను బలహీనపరుస్తూ ఉన్నాయి అయ్యా, నా వేదనలు నన్ను బలహీనపరుస్తూ ఉన్నాయి అయ్యా, ఎన్నో విధమైన పరిస్థితులు నన్ను బలహీనపరుస్తూ ఉన్నాయి. అయితే నీ వాక్యము ఆశ్రయమగుతుంది అని, నీ వాక్యము నాకు దుర్గముగా ఉంటుంది అని అయ్యా మీరు తెలియచేశారు. ప్రభువా, ప్రభువా, అయ్యా ఇకనైనా నేను దిగి, అయ్యా ఇకనైనా నేను తగ్గి, అయ్యా ఇకనైనా నేను ఉపవాసం ఉండి, అయ్యా నేను ప్రభువా మీ కృపలో నాయన నేనుండునట్లు అని ఒక చిన్న ప్రార్థన చేస్తావా? బలహీనుడు, నేను బలాఢ్యుడను అనుకొనవలను. బలహీనుడు, యెహోవా ఆశ్రయమగును అనుకొనవలను. బలహీనుడు ఏమండి ఉపవాసం ఉండి ఇప్పుడైనను కన్నీరు కార్చవలను అని ప్రభు కోరుతూ ఉన్నాడు. నీ కన్నీటికి ఆయన సమాధానం ఇస్తాడు. నీ కన్నీటికి ఆయన సమాధానం ఇస్తాడు. నీ కన్నీటికి ఆయన తగిన సమాధానం ఇచ్చే దేవుడుగా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈరోజు మేమందరం మీ సన్నిధానంలో చేరి యోవేలు గ్రంథములో నాయన నీ ప్రజల పట్ల నీకున్న ఆలోచనను అయ్యా నాయన, ఆ బాధ ఎలాగునైతే అయ్యా వారికి నాయన వారి పట్ల నీకు కలిగినదో అది జ్ఞాపకం చేస్తూ మరలా వారినే బలపరుస్తూ మరలా వారినే బలాఢ్యులుగా చేస్తూ అయ్యా మరలా వారికి ఆశ్రయముగా ఉంటూ మరలా వారికి దుర్గముగా ఉంటున్న నా తండ్రి ప్రభువా, నేను బలహీనుడనే ప్రభువా, నన్ను బలాఢ్యుడుగాను, నేను బలహీనుడనే తండ్రి, నాకు ఆశ్రయముగాను, నేను బలహీనుడనే ప్రభువా, నాకు నీవే దుర్గముగాను ఉండి నడిపించి బలపరచుమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు సమర్పించుకొనొచ్చు ప్రభువా. తిరిగి రేపటి దిన ఆదివార ఆరాధన కొరకు మమ్మలను సిద్ధపరిచి బలపరచుమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచు. మా యెడల రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించు. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సన్నిధి చేరువచ్చిన మనకును మన కుటుంబాలకును రేపటి దిన జరుగుతున్న ఆరాధనంతటికిను సదా తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించును గాక. ఆమేన్.
ఆమెన్. అందరికీ వందనాలండి.